జేఈఈ మెయిన్ 2024 ఫలితాల్లో సత్తా చాటిన రెజోనెన్స్ ప్రతి సబ్జెక్టులో 100% రిజల్ట్. హైదరాబాద్ లో ఉన్న ప్రతి క్యాంపస్ నుండి 99% రిజల్ట్. అంతేకాక కేవలం హైదరాబాద్ క్యాంపస్ నుండి 750 మంది విద్యార్థులను జేఈఈ అడ్వాన్స్ కు ఎంపిక చేసిన ఘనత రెజోనెన్స్ హైదరాబాద్ సొంతం. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వారాహి విజయవారి యాత్రతో పాటు అలాగే ప్రజాగలం యాత్రలో బిజీగా గడుపుతున్నారు. ప్రధానంగా చూసుకుంటే నిన్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్తో పాటు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు కూడా ఇద్దరు కూడా రాజంపేట రైల్వే కోడూరులో నిన్న భారీ బహిరంగ సభలో అలాగే ప్రజాగలం సభలో పాల్గొని అక్కడంతా ప్రసంగించిన పవన్ కళ్యాణ్ అయితే నిన్న రాత్రి అయితే విజయవాడ చేరుకున్నారు. అలాగే విజయవాడలో చేరుకున్న పవన్ కళ్యాణ్ రాత్రి అయితే విజయవాడలో ఉన్నారు. నేడైతే ఈ రోజు అయితే ముఖ్యంగా చూసుకుంటే ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో ఉన్నటువంటి కోనసీమ జిల్లాలో పవన్ కళ్యాణ్ పర్యటించున్నారు. అలాగే వారాహి విజయబేరి యాత్రలో ప్రధానంగా చూసుకుంటే అలాగే రాజోలుతో పాటు రామచంద్రపురం 2 నియోజకవర్గాలతో పాటు అలాగే పి గన్నవరంలో కూడా మొత్తం అన్ని నియోజకవర్గాలు కలిసే విధంగా జనసేన అధినేత పర్యటన అయితే ఈరోజు కోనసీమ జిల్లాలో కొనసాగిపోతుందని మనం ప్రధానంగా చెప్పవచ్చు. ఈరోజు షెడ్యూల్ చూసుకుంటే అలాగే విజయవాడ నుంచి అయితే మధ్యాహ్నం 3 గంటల ప్రాంతానికి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అయితే రాజోలు చేరుకుంటారు. రాజోల్లో నుండి మలికిపురం ప్రాంతంలో ఉన్నటువంటి కాలేజ్ గ్రౌండ్ అక్కడ ఉన్నటువంటి సెంటర్లో వారాహి విజయబేరి యాత్రలో పాల్గొని రోడ్ షోగా అక్కడంతా కూడా పాల్గొనేందుకు కూడా బిజీగా గడుపుతారు. అలాగే 3 గంటల నుంచి అయితే 4 గంటల వరకు కూడా పవన్ కళ్యాణ్ అయితే రాజోలులో గడిపోతారు. రాజోలు నుంచి నేరుగా అక్కడ నుంచి ప్రత్యేక హెలికాప్టర్ ద్వారా అయితే రామచంద్రపురం చేరుకుంటారు. రామచంద్రపురంలో ఉన్నటువంటి మిచ్చిమెల్లి రోడ్లో ఉన్నటువంటి హెలిప్యాడ్కి అయితే గ్రౌండ్కి అయితే అక్కడ చేరుకుని అక్కడ నుంచి రోడ్డు మార్గం ద్వారా రామచంద్రపురం నుంచి రోడ్ షోగా ద్రాక్షారామం చేరుకుంటారు. ద్రాక్షారామం నుంచి అయితే అక్కడ ప్రధానంగా ద్రాక్షారామం బోస్ సెంటర్ ఏదైతే ఉందో అక్కడైతే ఈరోజు వారాహి విజయబేరి యాత్రలో ప్రధానంగా అక్కడ పాల్గొంటారు. ముఖ్యంగా అక్కడ పాల్గొని 5:30 ప్రాంతానికి అక్కడ చేరుకున్నటువంటి పవన్ కళ్యాణ్ భారీ బహిరంగ సభలో వారాహి విజయ సభలో అయితే వారాహి మీద అయితే ప్రసంగించబోతున్నందుకు కూడా అన్ని ఏర్పాట్లు కూడా పూర్తయ్యాయని మనం ప్రధానంగా చెప్పొచ్చు. ముఖ్యంగా రాజోలులో ఉన్నటువంటి దేవవరప్రసాద్తో పాటు కొంతమంది జనసేన నాయకులు అలాగే టీడీపీ నాయకులు కూడా భారీ ఏర్పాట్లు అయితే పవన్ కళ్యాణ్ సంబంధించినటువంటి టూర్కి సంబంధించిన ఏర్పాట్లు కూడా అక్కడంతా కూడా ఇప్పటికే పూర్తయ్యాయని మనం ప్రధానంగా చెప్పవచ్చు. అదేవిధంగా రామచంద్రపురం సంబంధించినటువంటి అక్కడ ఉన్నటువంటి సుభాష్ ఎవరైతే ఉన్నారో సుభాష్ ఆధ్వర్యంలో పాటు అలాగే జనసేన ఇన్ఛార్జ్ పోలిశెట్టి చంద్రశేఖర్తో పాటు అలాగే దొరబాబు మొత్తం అందరూ కూడా అక్కడ అన్ని ఏర్పాట్లు కూడా దగ్గరుండి చేస్తున్నటువంటి పరిస్థితి ప్రధానంగా ఉంది. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కోనసీమ పర్యటన మనం ప్రధానంగా తెలిసిందే. రాజోలు గడ్డ జనసేన అడ్డాగా చెప్పుకున్నటువంటి రాజోలులో పవన్ కళ్యాణ్ పర్యటిస్తున్న నేపథ్యంలో భారీ అంచనాలు అయితే అక్కడ ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే జనసేన అధినేత 2019లో నెగ్గినటువంటి ఏకైక నియోజకవర్గం అక్కడ రాజోలు కావడంతో అక్కడ రాజోలు పైన మొత్తం అంతా కూడా హాట్ టాపిక్గా మారింది. ఇప్పుడున్న దేవవరప్రసాద్ అయితే మొట్టమొదటి ప్రెస్ క్యాండిడేట్ కావడంతో మొత్తం జనసేన కేటర్కి అయితే ఇప్పటికే అందరూ కూడా కొంతమంది సపోర్ట్ చేస్తున్నటువంటి పరిస్థితి ప్రధానంగా ఉన్న నేపథ్యంలో పవన్ కళ్యాణ్ ఆ టూర్పై అంతా కూడా ఆసక్తికరంగా ఉంది. కొంతమంది కేటర్ అయితే దేవవరప్రసాద్కి అయితే టికెట్ ఇచ్చిన నేపథ్యంలో కేడర్ కొంతమంది అసంతృప్తులు ఉన్నాయి. ఈ రోజు అసంతృప్తులన్నీ తొలగించే విధంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కొంతమంది కలిసి ఈ రోజు ఆయనతో మాట్లాడే పరిస్థితి ఏదో ఉంది. అలాగే దేవవరప్రసాద్కి అయితే పూర్తి మద్దతు తెలిపాలంటూ పవన్ కళ్యాణ్ వాళ్ళతో మాట్లాడే అవకాశం కూడా క్లియర్ కట్గా కనబడుతుంది. మరో పక్కన అక్కడ నుంచి సాయంత్రం 5:30 ప్రాంతానికి బయలుదేరి రామచంద్రపురం వచ్చి రామచంద్రపురం రోడ్ షోతో పాటు అక్కడ రామచంద్రపురం ద్రాక్షారామంలో ఉన్నటువంటి బోస్ సెంటర్లో అక్కడ అన్ని ఏర్పాట్లు కూడా చేస్తారు. అక్కడ ముఖ్యంగా అక్కడ ఉన్నటువంటి ప్రధానంగా చూసుకుంటే అక్కడ టీడీపీ అభ్యర్థిగా ఉమ్మడి అభ్యర్థిగా ఉన్నటువంటి సుభాష్ వాసంశెట్టి సుభాకి అయితే పూర్తి మద్దతు అయితే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇవ్వబోతున్నారు. వారాహి విజయబేరి యాత్ర అయితే అక్కడ దిగ్విజయంగా కొనసాగేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తారు. అక్కడ ప్రధానంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కోనసీమ జిల్లాలో రాజోలుతో పాటు రామచంద్రపురంలో ఈరోజు బిజీ గడపడుతున్నారు. సాయంత్రం సభ పూర్తయిన తర్వాత రోడ్డు మార్గాన్ని అయితే ఆయన పిఠాపురం చేరుకుంటారు. పిఠాపురంలో ఉన్నటువంటి పిఠాపురం చేబ్రోలో ఉన్నటువంటి నివాసానికి అయితే సాయంత్రం అంటే చీకటి పడడంతో హెలికాప్టర్కి అనుకూలంగా లేకపోవడంతో మళ్ళీ సాయంత్రం తిరిగి తన నివాసం ఏదైతే ఉందో చేబ్రోలు అయితే రాత్రికి చేబ్రోలు చేరుకునేందుకు అన్ని ఏర్పాట్లు కూడా చేశారని ప్రధానంగా చెప్పొచ్చు. ఇది పవన్ కళ్యాణ్ ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా కోనసీమ జిల్లా పర్యటన సంబంధించిన అప్డేట్గా మనం ప్రధానంగా చెప్పొచ్చు. ఇది కూడా ఉన్న తాజా పరిస్థితి. నమస్తే అండి. ఇది వ్యాపారం గురించి కాదు, ఓటు గురించి. ఎన్నికల్లో ఓటు వేయడం మన హక్కు మాత్రమే కాదు, కర్తవ్యం. ఎంతో మంది మహా నేతలు శ్రమించి ప్రాణత్యాగం చేసి ఈ అవకాశాన్ని మనకిప్పించారు. అందరూ ఓటు వేద్దాం. ఎందుకంటే ఓటు హక్కు ఊరికే రాదు. నా ఓటు ఎవరికో తెలుసా? అది సీక్రెట్ అండి.